భూమి ఎందుకు కంపిస్తుందో మనకి అర్థమవ్వాలంటే, భూమి యొక్క నిర్మాణం మనకు అర్థమవ్వాలి. భూమి మీద 70% వరకు నీటితో ఆవరించబడి ఉంది. యోబు గ్రంథము 38వ అధ్యాయం 17వ వచనములో, మహాసముద్రముల అడుగున నీవు సంచరించితివా? మరణ ద్వారములు నీ కొరకు తెరవబడినా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనములో, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుట, భూమి క్రింద ఉన్న భూమి పునాదులను పరిశోధించుట నీకు శక్యమైన ఎడల అని అంటూ ఉన్నాడు. అంటే భూమి పునాదులను పరిశోధించటం మానవ తరము కాదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, సముద్రం అడుగున అత్యధిక పీడనం ఉంటుంది. సముద్రం అడుగు భాగానికి వెళ్ళటం అంటే మన కొరకు మనం మరణ ద్వారాలు తెరుచుకోవటమే అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తన 135వ అధ్యాయం 7వ వచనములో, ఆకాశమందును భూమి యందును సముద్రాలలో మహాసముద్రాలలో తనకిష్టమైనది జరిగించువాడు. ఇర్మియా 31:35వ వచనములో, సముద్ర తరంగములు ఘోషించునట్లు దానిని రేపువాడు ఆయనే అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అంతేకాదు, సముద్రపు యొక్క పొంగును అణుచువాడు కూడా ఆయనే. దేవుడు తన కోపాన్ని సముద్రం మీద చూయిస్తూ ఉన్నాడు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనములో, మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణకటం భక్తుడు చూస్తూ ఉన్నాడు. కారణం ఏంటో క్రింది వచనాల్లో రాస్తూ ఉన్నాడు. సముద్రం మీద నీకు కోపము లేదా ఉగ్రత కలిగినందున అంటూ ఉన్నాడు. దేవుడు తన కోపాన్ని, తన ఉగ్రతను సముద్రం మీద చూపినప్పుడు సముద్ర అగాధ జలములు ఘోషించుచు తన చేతులు పైకెత్తును అంటున్నాడు. ఎప్పుడైతే సముద్రం మీద అలలు హోరెత్తుతూ ఉన్నప్పుడు సముద్రము యొక్క అడుగు భాగాన ఏర్పడినటువంటి ఆ పీడనం బలంగా భూమి పునాదులను తాకటం ద్వారా భూకంపాలకు కారణమవుతుందనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనములో, భూమి స్తంభములను అదరజేయువాడు ఆయనే అని వ్రాయబడి ఉంది.